అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు లేదు, ఎల్లుండి అంటే ఈ నెల 15వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీ గారు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే మా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, అభిమానించే వాళ్ళు, మా పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ర్యాలీని సక్సెస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానిలో భాగంగానే ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ పార్కులో ప్రొద్దున్నే ఇక్కడ వాకర్స్గా యోగా చేసుకున్నటువంటి వాళ్ళందరినీ వందల సంఖ్యలో కలిసినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు: తప్పకుండా మా ఆశీర్వాదం నీకే, తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామన్నటువంటి మాట కనపడతా ఉంది. ఈ మల్కాజిగిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు, ప్రలోభాలకు లొంగేది కాదు. ఇక్కడి మల్కాజిగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటాను ఎగిరేసే చరిత్ర. ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకునేటువంటి నియోజకవర్గం ఇది. ఈ ప్రజలలో అంత చైతన్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముమ్మాటికి ఇక్కడ ప్రజానీకంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, మేధావులతో, యువతతో, విద్యార్థులతో, మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒకటే భావన కనబడతా ఉంది: మేమే ఓట్లలో నిలబడ్డట్టుగా, మేమే గెలవాలన్నట్టుగా మా కష్టం ఉంటుంది. తప్పకుండా ఎవరొచ్చినా కూడా ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. తప్పకుండా నిన్నే ఆశీర్వదిస్తాం, మోడీ గారినే ఆశీర్వదిస్తాం, మోడీ గారే ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం పువ్వు వికసించబోతుంది. మోడీ గారికి 370 సీట్లలో మల్కాజిగిరి కూడా ఒక సీట్ ఉండబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.